వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లో అడిగినటువంటి బయాలజీ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలను పరిశీలన చేద్దాం. మరి ఇక్కడ బయాలజీ మెథడాలజీ స్కూల్ అసిస్టెంట్లో అడిగినటువంటి ప్రశ్నలు అయినప్పటికీ కూడా దాదాపు 90% క్వశ్చన్స్ అనేటువంటివి మెథడాలజీలో సారూప్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మెథడాలజీ వాళ్ళు మాత్రమే కాకుండా సైన్స్తో సంబంధం ఉండేటువంటి అంటే ఎస్జిటిలో సైన్స్ చదువుకునేటువంటి వాళ్ళు కానీ, ఫిజికల్ సైన్స్ విభాగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ, అలాగే ఈ కొన్ని అంశాలు దాదాపు 80% మ్యాథమెటిక్స్ కానీ, సోషల్ స్టడీస్ కానీ, కాబట్టి అన్ని రకాల మెథడాలజీల వారికి ఈ యొక్క ప్రశ్నల యొక్క స్వరూపం అంటే ప్రశ్న ఏ రకంగా అడుగుతున్నాడు, మనం దాని ఆన్సర్ ఎలా చేయాలి, వాటికి సంబంధించినటువంటి వివరణను తెలుసుకోవడం వలన ఇక్కడ ఒక్కొక్క ప్రశ్న గురించి వివరించడం వలన ఒక్కొక్క ప్రశ్నలో ఉండేటువంటి 4 ఆప్షన్లు వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆప్షన్లన్నిటి గురించి తెలుసుకోవడం ద్వారా ఏంటంటే నెక్స్ట్ జరగబోయేటువంటి టెట్లో కావచ్చు లేదా డిఎస్సిలో కావచ్చు అడిగే ప్రశ్నలకు మీరు సులభంగా ఆన్సర్ చేయొచ్చు. అలాగే మీరు చదివేటప్పుడు కూడా ప్రశ్న ఏ రకంగా అడుగుతున్నారో తెలుసుకోగలిగినప్పుడు మీరు చదవడం అనేటువంటిది సులభం అవుతుంది. ప్రశ్న స్వరూపం తెలిసినప్పుడు చదవడం సులభం అవుతుంది. ప్రశ్న స్వరూపం తెలుసుకోకుండా చదవడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మనం ఏం చదువుతున్నాము, ఇది మనకు పరీక్షలో ఉపయోగపడుతుందా లేదనేటువంటిది కూడా తెలియదు. కాబట్టి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా సరే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టీచ్ చేసేటువంటి టీచర్కైనా, లెక్చరర్కైనా, టీచర్కైనా లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థికైనా సరే గత ప్రశ్నాపత్రాల యొక్క స్వరూపం తెలియకుండా సరిగా పాఠ్యాంశాన్ని బోధించలేడు. అలాగే విద్యార్థులు కూడా సరిగా పాఠ్యాంశాలను అవగాహన చేసుకోలేరు. ఓకే, మనం విషయంలోకి వెళ్దాం. ప్రశ్న ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ప్లాంట్స్ కన్వర్ట్ కార్బన్ డయాక్సైడ్ ఇంటూ ఆర్గానిక్ కాంపౌండ్స్ యూజింగ్ ద సన్లైట్ ఈజ్ ఏ. కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియలో మొక్కలు సూర్యకాంతిని వినియోగించుకొని కార్బన్ డయాక్సైడ్ను కర్బన సమ్మేళనాలుగా మార్చుతాయి అనున్నది ఒకని ఇక్కడ శాస్త్రీయ ప్రక్రియకు సంబంధించినటువంటి 4 భావనలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. యథార్థము ఫ్యాక్ట్, సిద్ధాంతము థియరీ, సూత్రము ప్రిన్సిపుల్, నియమము లా. ఈ 4 భావనల గురించి నేను ఇక్కడ మీకు వివరించడం అనేటువంటి జరుగుతుంది. మరి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో, కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించుకొని కార్బన్ డయాక్సైడ్ను కర్బన సమ్మేళనంగా మార్చుతాయి అనేది కూడా అంతే నిజం. కాబట్టి యథార్థము అన్నా లేదా సత్యం అన్న అర్థము ఒకటే, ఫ్యాక్ట్. యథార్థం లేదా సత్యం అంటే అర్థం ఏంటంటే ఒక విషయము యొక్క వాస్తవికతను తెలియజేసే ప్రకటన. ఒక విషయం యొక్క వాస్తవికత అంటే నిజము అని, ఒక విషయం యొక్క వాస్తవికతను తెలియజేసేటువంటి ప్రకటన ఏమంటారంటే యథార్థం లేదా సత్యం అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఇక్కడ కిరణజన్య సమయక్రియ ప్రక్రియలో మొక్కలు సూర్యకాంతిని వినియోగించుకొని కార్బన్ డయాక్సైడ్ను కర్బన సమ్మేళనాలుగా మార్చుతాయనేటువంటిది మరి నిజమే కదా. కాబట్టి ఈ ప్రకటన దేనికి సంబంధించిందంటే యథార్థము లేదా సత్యము. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది నిజం. అలాగే గాలిలో కార్బన్ డయాక్సైడ్ 0.03% ఉంటుంది, లేదా గాలిలో నత్రజని వచ్చేసి 78% ఉంటుంది, లేదా గాలిలో ఆక్సిజన్ వచ్చేసి 21% ఉంటుంది. ఇవన్నీ కూడా నిజాలే. కాబట్టి ఒక విషయం యొక్క వాస్తవికతను తెలియజేసేటువంటి ప్రకటన ఏమంటారంటే యథార్థం లేదా సత్యం అని చెప్పేసి అంటారు. మరి ఆ తర్వాత ఇక్కడ చూడండి, థియరీ అని ఉంది, సిద్ధాంతం అంటే అర్థం ఏంటంటే ఒక భావన తప్పు అని కానీ ఒప్పు అని కానీ, ఒక భావన తప్పు అని కానీ ఒప్పు అని కానీ నిరూపించలేని స్థితిని ఏమంటారు అంటే సిద్ధాంతము అంటారమ్మ. ఒక భావన మనకు తెలుసు, అయితే ఆ భావన తప్ప ఒప్పు అనేటువంటి నిజ నిర్ధారణ చేయలే. ఒక భావన తప్పు అని కానీ ఒప్పు అని కానీ నిరూపించలేని పరిస్థితిని ఏమంటారంటే సిద్ధాంతం అని చెప్పేసి అంటారు. ఇప్పుడు న్యూటన్
కాంతి కణ సిద్ధాంతం. న్యూటన్ ఏమంటాడు? కాంతి కణ రూపంలో ప్రసారం అవుతుంది అంటాడు. హైగన్స్ ఏమంటాడు? కాంతి తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది అంటాడు. మరి రెండిట్లో నిజమేది అబద్ధమేది ఎవరికి కూడా తెలియదు. రెండింటిని మనం ఆమోదిస్తున్నాం. కాబట్టి న్యూటన్ కాంతి కణ సిద్ధాంతం, న్యూటన్ అలాగే హైగన్స్ కాంతి తరంగ సిద్ధాంతం, రుడాల్ఫ్ విర్కోవ్ కణ విభజన సిద్ధాంతం, రుడాల్ఫ్ విర్కోవ్ కణ విభజన సిద్ధాంతం. కాబట్టి ఒక భావన తప్పు అని కానీ ఒప్పు అని కానీ నిరూపించలేని స్థితిని ఏమంటారు అంటే సిద్ధాంతం అని చెప్పేసి అంటారు. మరి సిద్ధాంతమని అంటారు. మరి నియమము అంటే ఏమిటి, సూత్రం అంటే ఏమిటో చూద్దాం. ఈ సిద్ధాంతం తర్వాత నియమం అనే భావన అర్థం చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నియమము అంటే అర్థం ఏంటంటే ప్రయోగపూర్వకంగా నిరూపించబడిన, ప్రయోగపూర్వకంగా నిరూపించబడిన సిద్ధాంతము. ప్రయోగపూర్వకంగా నిరూపించబడినటువంటి సిద్ధాంతాన్ని ఏమంటారంటే నియమము అంటారమ్మ. ప్రయోగపూర్వకంగా నిరూపించబడినటువంటి ఈ సిద్ధాంతాన్ని ఏమని పిలుస్తారంటే నియమము అని చెప్పేసి పిలుస్తారు. మనకు తెలుసు చార్లెస్ నియమము, గ్రాహం వాయువాహిక నియమము, ఇవన్నీ కూడా నియమం. ప్రయోగపూర్వకంగా నిరూపించబడినటువంటి సిద్ధాంతాన్ని ఏమంటారంటే నియమం అంటారు. మెండల్ నియమాలు, మెండల్ అనువంశికత నియమాలు అని చెప్పేసి అంటారు. ప్రయోగపూర్వకంగా నిరూపించబడినటువంటి సిద్ధాంతాన్ని ఏమంటారంటే నియమం అని చెప్పేసి అంటారు. మరి సూత్రం అంటే ఏంటి చూడండి. సూత్రం అంటే ఏమిటంటే గణిత రూపంలో తెలియజేసిన నియమాన్ని ఏమంటారంటే సూత్రము అంటారు. గణిత రూపంలో తెలియజేసినటువంటి నియమాన్ని ఏమంటారంటే సూత్రం అని చెప్పేసి పిలుస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ 3వ గమన నియమం, లేదా న్యూటన్ 1వ గమన నియమం, లేదా న్యూటన్ 2వ గమన నియమం. మరి ఈ యొక్క న్యూటన్ నియమాలను మనము సూత్రాల రూపంలో కూడా తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు న్యూటన్ 1వ గమన నియమం ఉంది, v = u + at అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాం. ఇలా న్యూటన్ నియమాలను ఏవైనా సరే నియమాలను గణిత రూపంలో తెలియజేసినట్లయితే దాన్ని ఏమంటారంటే సూత్రం అని చెప్పేసి చెప్తారు. ఇలా ఈ యథార్థము, సిద్ధాంతము, సూత్రము, నియమాలు ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రీయ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలు. చూడండి మరొకసారి, యథార్థం లేదా సత్యం అంటే ఒక విషయం యొక్క వాస్తవికతను తెలియజేసే ప్రకటన యథార్థం అంటారు. సిద్ధాంతం అంటే ఒక భావన తప్పు అని కానీ ఒప్పు అని కానీ నిరూపించలేని స్థితిని సిద్ధాంతం అని చెప్పేసి అంటారు. మరి ఆ సిద్ధాంతాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించబడినట్లయితే దానిని నియమము అంటారు. మరి గణిత రూపంలో తెలియజేసినటువంటి నియమాన్ని ఏమని పిలుస్తారంటే సూత్రం అని చెప్పేసి చెప్తారు. కాబట్టి మీరు ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే సిద్ధాంతము, ఆ తర్వాత నియమము, ఆ తర్వాత సూత్రము. సిద్ధాంతం అంటే ఒక భావన తప్పు అని కానీ ఒప్పు అని కానీ నిరూపించలేనటువంటి స్థితిని ఏమంటారంటే సిద్ధాంతం అని చెప్పేసి అంటారు. ప్రయోగపూర్వకంగా నిరూపించబడినటువంటి సిద్ధాంతాన్ని ఏమంటారంటే నియమము అంటారు. గణిత రూపంలో తెలియజేసేటువంటి నియమాన్ని ఏమంటారంటే సూత్రం అని చెప్పేసి అంటారు. ఈ సూత్రాన్ని కూడా నిజ జీవితంలో ఉండేటువంటి అనేక ఉదాహరణల ద్వారా తెలియజేసేటువంటి ఒక సాధారణీకరణ భావననే మనము సూత్రం అని చెప్పేసి పిలుస్తాం. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే యథార్థము, ఫ్యాక్ట్, సత్యం. ఒక విషయం యొక్క వాస్తవికతను తెలియజేసేదే యథార్థం. ఇది వాస్తవికత. కిరణజన్య సంయోక్రియలో మొక్కలు సూర్యకాంతిని వినియోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ను కర్బన సమ్మేళనాలుగా మార్చుతాయనేటువంటిది నిజం. మరి జేబీ కొన్నేట్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక అంశము యథార్థము లేదా సత్యము లేదా నిజం అనిపించుకోవాలంటే దానికి ఉండేటువంటి కొన్ని లక్షణాలు ఉండాలని. యథార్థం అనిపించుకోవాలంటే దాన్ని ప్రత్యక్షంగా పరిశీలించగలగాలి. ప్రత్యక్ష పరిశీలన పరిధిలోనికి వచ్చేటువంటి అంశాలే
యొక్క యథార్థం అనేటువంటి పరిధిలోనికి వస్తుంది. ఒక అంశం యథార్థం అనిపించుకోవాలంటే అది దాన్ని ప్రత్యక్షంగా పరిశీలించగలగాలి. అలాగే దాన్ని వీలైనన్ని సార్లు పరిశీలించడానికి అది అనువుగా ఉండాలి. ఎన్నిసార్లు అయినా సరే దాన్ని పరిశీలించడానికి అనువుగా ఉండాలి. అది మారనిదిగా ఉండాలి. ఒక భావన యథార్థం లేదా సత్యం అనిపించుకోవాలంటే దాన్ని ప్రత్యక్షంగా మనం పరిశీలించగలగాలి. వీలైనన్ని సార్లు దాన్ని పరిశీలన చేయగలగాలి. అది ఎప్పటికీ మారనిదిగా స్థిరంగా ఉండాలి. అప్పుడే అది యథార్థము అనిపించుకుంటుంది. ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చి అది యథార్థమా, సిద్ధాంతమా, సూత్రమా, నియమా అని ఉంటుంది. అందువల్లే మనకు సైన్స్లో సిద్ధాంతాలు ఉన్నాయి, సూత్రాలు ఉన్నాయి, నియమాలు కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఆయుర్వేద వైద్య వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది కూడా సైన్స్ మెథడాలజీలో ఫస్ట్ యూనిట్ నుంచి విజ్ఞాన శాస్త్ర స్వభావము లేదా విజ్ఞాన శాస్త్ర చరిత్ర అనేటువంటి దాని నుంచి వచ్చింది. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద మెడికల్ సిస్టమ్ ఆఫ్ ఆయుర్వేద ఈజ్ అన్నాడు. అంటే ఆయుర్వేద వైద్య వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఆయుర్వేదం అంటేనే ముందస్తు నివారణ చర్యలకు సంబంధించింది. ఇక్కడ ముందస్తు నివారణ చర్యలు అంటే అర్థం ఏంటంటే మనకేవైతే అనారోగ్య సమస్యలను కలుగు చేస్తాయో ఈ అనారోగ్య సమస్యలు మనకు రాకుండా చేసేటువంటిదే ఆయుర్వేద వైద్యం. అంటే ముందస్తు జాగ్రత్తలు లేదా ముందస్తు నివారణ చర్యలకు సంబంధించిందే ఆయుర్వేద వైద్యం. ఆయుర్వేద వైద్యాన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన శరీరానికి హాని కలిగించేటువంటి కారకాలను ముందుగానే గుర్తించి వాటిని తొలగించడం కోసం ఈ ఆయుర్వేదం అనేటువంటిది మనకి ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ ఆయుర్వేద వైద్య వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చూడండి, అనారోగ్య కారణాలను తొలగించడం, వ్యాధిని మాత్రమే నయం చేయడం. వ్యాధి అంటే వ్యాధి వచ్చిన తర్వాత కదా, ముందస్తు కాదు కదా ఇది. నివారణ మార్గాలను సూచించడం, నివారించడం అనేటువంటిది. ఆల్రెడీ వ్యాధి వచ్చింది, దాన్ని మనం ఇక నివారించలేము. తక్షణ ఉపశమనాలు, ఇవన్నీ కూడా వ్యాధి వచ్చిన తర్వాత. ఇక్కడ అనారోగ్య కారణాలను తొలగించడం, అసలు అనారోగ్యం రాకుండానే అనారోగ్య కారణాలను తొలగించడం అనేటువంటిదే ఆయుర్వేద వైద్య వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే ఆయుర్వేద వైద్యాన్ని తీసుకోవడం వలన అనారోగ్యం నుంచి మనకు అనారోగ్యాన్ని కలిగించేటువంటి ఏవైతే హానికర అంశాలు ఉన్నాయో వాటిని తొలగించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ ఒక అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ఆయుర్వేద వైద్య పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే చరకుడు అమ్మ. ఆయుర్వేద వైద్య శాస్త్ర పితామహుడు ఎవరు అంటే చరకుడిని ఆయుర్వేద వైద్య పితామహుడుగా పిలుస్తారు. ఈయన వ్రాసినటువంటి గ్రంథం ఏంటంటే చరక సంహిత. ఆయుర్వేద వైద్య శాస్త్ర పితామహుడు అని చరకుడిని పిలుస్తారు. చరకుడు వ్రాసిన గ్రంథము పేరు ఏంటంటే చరక సంహిత. ఆయుర్వేద వైద్య గ్రంథం ఇది, చరక సంహిత. ఈ చరక సంహిత అనేటువంటి గ్రంథములో ఈయన 340 రకాల మొక్కల గురించి పేర్కొన్నాడు. 200 రకాల జంతువుల గురించి తెలియచేశాడు. ఈ యొక్క చరక సంహిత అనేటువంటి గ్రంథంలో చరకుడు 340 రకాల మొక్కల గురించి పేర్కొన్నాడు, 200 రకాల జంతువులను గురించి పేర్కొన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయుర్వేద వైద్య వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనారోగ్య కారణాలను తొలగించడము అనేటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్రింది వానిలో ఒకరు వృక్షశాస్త్ర పితామహుడు. ఇది బయాలజీ కాన్సెప్ట్ రిలేటెడ్, మెథడాలజీ అనే కాదు, జనరల్గా బయాలజీ కాన్సెప్ట్ రిలేటెడ్. ఒక్కొక్కసారి మనకి డిఎస్సి లాంటి పరీక్షల్లో జనరల్ స్టడీస్లో కూడా శాస్త్రాల పితామహులు ఇస్తుంటారు. అందువల్ల ఇక్కడ వృక్షశాస్త్ర పితామహుడు అన్నారు కదా, ఇది కేవలం బయాలజీ వాళ్ళకి సంబంధించింది, మనకు సంబంధం లేదని ఎవరు అనుకోవద్దండి. ఇది మనకి జనరల్ స్టడీస్లో కూడా వివిధ శాస్త్రాలకు సంబంధించిన పితామహుల మీద ఇస్తూ ఉంటారు, అలా మనం చదువుతుంటాం. ఇక్కడ క్రింది వానులో ఒకరు వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు అని ఇక్కడ చూడండి. కార్ల్ లినియస్ అనగానే మీకు గుర్తుకొచ్చేదేంటి? వర్గీకరణ కదా. ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ ఎవరంటే కార్ల్ లినియస్. వర్గీకరణ శాస్త్ర పితామహుడు కార్ల్ లినియస్. మరి థియోఫ్రాస్టస్ అనేటువంటి వ్యక్తి వృక్షశాస్త్ర పితామహుడు. ద ఫాదర్ ఆఫ్ బాటనీ. థియోఫ్రాస్టస్ను వృక్షశాస్త్ర పితామహుడు అంటారు.
ఇక జీన్ బాప్టిస్ట్ లామార్క్ అన్నప్పుడు ఈ లామార్క్లో మనము జీవ ఎవల్యూషన్ గురించి మాట్లాడుకుంటాం. జీవ పరిణామంలో ఆర్జిత గుణాల అనువంశికతను గురించిన మాట్లాడతాడు. అక్వైర్డ్ ఇన్హెరిటీ జీన్స్ గురించి, అంటే జీవ పరిణామ సిద్ధాంతాలలో ఆర్జిత గుణాల అనువంశికత గురించిన మాట్లాడతాడు జీన్ బాప్టిస్ట్ లామార్క్. మరి గ్రెగర్ మెండల్ మనకందరికీ తెలుసు, తీపి బఠానీ మొక్కల మీద పరిశోధన చేశాడు కాబట్టి ఈయన్ని జన్యుశాస్త్ర పితామహుడు అంటారు. ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్, జన్యుశాస్త్ర పితామహుడు అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి గ్రెగర్ మెండల్ జన్యుశాస్త్ర పితామహుడు. లామార్క్ వచ్చేసి ఆయనకు సంబంధించిన అంశాల్లో ప్రాధాన్యత అంశం ఆర్జిత గుణాల అనువంశికత. థియోప్రాస్టస్ వచ్చేసి వృక్షశాస్త్ర పితామహుడు. కార్ల్ లినియస్ వచ్చేసి వర్గీకరణ శాస్త్ర పితామహుడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే థియోప్రాస్టస్. అడిగిన ప్రశ్న ఏంటి? ద ఫాదర్ ఆఫ్ బాటనీ ఈజ్. వృక్షశాస్త్ర పితామహుడు ఎవరంటే థియోప్రాస్టస్ని వృక్షశాస్త్ర పితామహుడుగా పేర్కొంటారు. అది నెక్స్ట్ వన్ చూడండి. జీవశాస్త్ర విభాగమైన ఇటియాలజీ ఈ అంశానికి సంబంధించినది. ఇది కూడా మనకి జీకే స్టాండర్డ్ జీకేలో అడగదగినటువంటి ప్రశ్న. కాకపోతే మెథడాలజీలో అడిగారు, కానీ ఇది కూడా స్టాండర్డ్ జీకేలో అడగదగినటువంటి భాగం. చూడండి, ఇటియాలజీ అన్నాడు. ఇటియాలజీ ఈ అంశానికి సంబంధించినది. మనము జీకేలో వివిధ శాస్త్రాలు, వాటి అధ్యయన విభాగాలని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. చూడండి, రక్తం గురించి అధ్యయనం. రక్తం అనగానే హిమటాలజీ. రక్తాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారమ్మా? హిమటాలజీ అంటారు. హిమటాలజీ అనేది రక్తమును గురించి అధ్యయనము చేస్తుంది. చేపల గురించి అధ్యయనం అంటే ఇక్తియాలజీ. ఏమిటమ్మా? ఇక్తియాలజీ అంటే చేపల గురించినటువంటి అధ్యయనమే ఇక్తియాలజీ. ఇక వ్యాధి కారణాల గురించి అనేది ఇటియాలజీ. వ్యాధి కారణాలు అనేటువంటిది ఇటియాలజీ. ఇక పుష్పాల గురించి అధ్యయనం అనేటువంటిది ఫ్లోరికల్చర్. ఫ్లోరికల్చర్ అనేటువంటిది పుష్పాల గురించినటువంటి అధ్యయనం అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫిసికల్చర్ అని కూడా అంటారు. కాకపోతే సైంటిఫిక్ స్టడీ ఏంటంటే ఇక్తియాలజీగా దీన్ని పిలుస్తారు. కాబట్టి రక్తం గురించి అధ్యయనాన్ని హిమటాలజీ అంటారు. చేపల గురించిన అధ్యయనాన్ని ఇక్తియాలజీ అంటారు. వ్యాధి కారణాల అధ్యయనాన్ని ఇటియాలజీ అంటారు. పుష్పాల గురించిన అధ్యయనాన్ని ఫ్లోరికల్చర్ అని చెప్పేసి అంటారు. ప్రతిదీ ఇంపార్టెంటే ఇక్కడ. ఇక జీకే భాగంలో కూడా మనకి ఇవి అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఇటియాలజీ విచ్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ డీల్స్ విత్. జీవశాస్త్ర విభాగమైన ఇటియాలజీ ఈ అంశానికి సంబంధించిందంటే వ్యాధి కారణాల అధ్యయనముగా దీన్ని మనము పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది ఇవ్వబడిన వాటిలో జీవశాస్త్ర బోధనా ఉద్దేశం. ఇక్కడ బోధనా ఉద్దేశం అంటున్నాడు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఎయిమ్స్ టు టీచింగ్ బయాలజికల్ సైన్స్. మనకు తెలుసు ఈ అంశం అనేటువంటిది సాధారణంగా అన్ని రకాల మెథడాలజీలో శాస్త్ర ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు అనేటువంటి దగ్గర వస్తుంది. ప్రతి శాస్త్రానికి కూడా ఒక బోధనా ఉద్దేశం అనేటువంటిది ఉంటుంది. మనకు తెలుసు గమ్యం అనేది ఉంటుంది. ఈ గమ్యం నుంచి ఉద్దేశం లేదా ఆశయం అనేది వస్తుంది. ఈ ఆశయం నుంచి లక్ష్యాలు ఏర్పడతాయి. ఈ లక్ష్యాల నుంచి స్పష్టీకరణాలు వస్తాయి. ఇదే కదా. మరి మనం చేరుకోవలసినటువంటి గమ్యాలలో సుదీర్ఘ గమ్యాన్ని లేదా విశాల గమ్యాన్ని మనం ఉద్దేశం లేదా ఆశయం అంటాం. స్వల్పకాలిక గమ్యాన్ని లేదా స్వల్పకాలిక ఉద్దేశాన్ని మనం లక్ష్యం అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఉద్దేశం లేదా ఆశయము, లక్ష్యాలని రెండింటిని పోలిస్తే, లక్ష్యాలతో పోలిస్తే ఉద్దేశం లేదా ఆశయం యొక్క పరిధి ఎక్కువగా ఉంటుంది.
స్పష్టీకరణతో పోస్తే లక్ష్యాల యొక్క పరిధి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉద్దేశం లేదా ఆశయం అనేటువంటిది ఒక విశాల భావన కలిగినటువంటి ఒక ప్రకటన. ఇక్కడ 4 అంశాలు ఇచ్చాడు. ఈ 4 అంశాల్లో ఉద్దేశం, ఆశయము, లక్ష్యాలు, స్పష్టీకరణ ఏంటో తెలిస్తే మనకి ఆ ఉద్దేశం ఏంటో ఉద్దేశం అనేది ఒక విశాల భావన, ఒక విశాల ప్రకటన, ఒక విశాల అర్థాన్ని ఇచ్చేది, ఒక అంతిమ గమ్యాన్ని తెలియజేసేటువంటిదే ఉద్దేశము అనేటువంటిది అవుతుంది. ఈ 4 స్టేట్మెంట్ చూడండి. విద్యార్థి ఎడారి మొక్కలకు ఇతర మొక్కలకు తేడాలను గమనిస్తాడు. మరి ఇక్కడ తేడాలను గమనించడం అనేటువంటిది ఇది ఏమవుతుంది? అవగాహన అనేటువంటి లక్ష్యము అవుతుంది, ఉద్దేశం కాదు. అవగాహన అనేటువంటి లక్ష్యము అవుతుంది. తేడాలను గమనించడం అనేటువంటిది అవగాహనకు సంబంధించిన లక్ష్యము అవుతుంది. ఆ అవగాహన అనేటువంటిది అవుతుంది. విద్యార్థి ఎడారి మొక్కలకు ఇతర మొక్కలకు గల తేడాలను గమనిస్తాడంటే అది లక్ష్యం అవుతుంది, కానీ ఉద్దేశము కాదు. చూడండి, విద్యార్థి కంటి సమస్యలైన అశ్వదృష్టి, దూరదృష్టి కారణాలు తెలుపుతాడు అంటే ఇది వినియోగ లక్ష్యము అవుతుంది. విద్యార్థి కంటి సమస్యలైనటువంటి అశ్వదృష్టికి, దూరదృష్టికి కారణాలు తెలుపుతాడు అంటే ఇది వినియోగమైనటువంటి లక్ష్యానికి సంబంధించిందే కానీ ఉద్దేశము కాదు. ఇక్కడ చూడండి, విద్యార్థి జీవ వైవిధ్యం అనే అంశానికి సంబంధించిన వివరాలు సేకరించడం అనేటువంటిది భావావేశ రంగానికి సంబంధించిన అభిరుచి అనేటువంటి లక్ష్యము అవుతుంది. అంటే మొదటి 3 స్టేట్మెంట్లు లక్ష్యాలు అంటే అవి ఉద్దేశాలు కాదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మిగిలితది 4వది అవుతుంది. ఇంకా చూడకపోయినా 4వది అవుతుంది. చూడండి, ఇక్కడ విద్యార్థి ఒక ఆరోగ్యవంతమైన పౌరునిగా తయారవడానికి WHO ఇచ్చిన సూచనలను అనుసరిస్తాడు. ఆరోగ్యవంతమైన పౌరుడు, ఇక్కడ ఆరోగ్యవంతమైన పౌరునిగా ఎదగడానికి చాలా అంశాలు ఉంటాయి. అది ఒక విశాలమైనటువంటి భావన. విద్యార్థి ఒక ఆరోగ్యవంతమైన పౌరునిగా తయారు కావడానికి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చిన సూచనలను అనుసరిస్తాడు అంటున్నారు. ఉద్దేశం మనం సాధించాలనుకున్నది. మిగతాయి 3 లక్ష్యాలు. కాబట్టి అక్కడ జీవశాస్త్ర బోధన ఉద్దేశం అన్నాడు. ఇచ్చిన సూచనలు అనుసరిస్తాడు అంటే దాని అర్థం మనం ఆయన అనుసరించవచ్చు, అనుసరించకపోవచ్చు, అది జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ మన యొక్క ఆశయం ఏంటంటే విద్యార్థి చేత ఆ యొక్క సూచనలను అనుసరింప చేయడం. కాబట్టి ఇలా మనకి ఇచ్చినప్పుడు ప్రశ్న ఎలిమినేషన్లో వెళ్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనేటువంటిది ఈజీగా వస్తుంది. కాబట్టి ఇక్కడ క్రింది వాణిలో జీవశాస్త్ర బోధన ఉద్దేశం ఏంటంటే విద్యార్థి ఒక ఆరోగ్యవంతమైన పౌరునిగా తయారవడానికి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చిన సూచనలను అనుసరిస్తాడు అనేటువంటిది జీవశాస్త్ర బోధన ఉద్దేశము. అంటే జీవశాస్త్రాన్ని బోధించడం ద్వారా విద్యార్థి తన ఆరోగ్యవంతమైన పౌరునిగా ఉండడానికి అవసరమైనటువంటి సూచనలను పాటించడం అనేటువంటిది జరుగుతుంది. ఆన్సర్ అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జీవశాస్త్ర విద్యార్థులు అంటువ్యాధుల కారణాలను తెలుసుకొని తగిన నివారణ చర్యలు తీసుకుంటారు. ఇది దీనికి సంబంధించినది. బయాలజీ స్టూడెంట్స్ ఆఫ్టర్ నవింగ్ ద కాజెస్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ టేక్స్ నెససరీ ప్రివెంటివ్ మెజర్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు. అంటే జీవశాస్త్ర విద్యార్థులు అంటే జీవశాస్త్రాన్ని చదివినటువంటి విద్యార్థులు అంటువ్యాధులు కలగడానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని వాటికి సంబంధించిన నివారణ చర్యలను తీసుకుంటారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? వ్యాధుల నివారణకు జీవశాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. జీవశాస్త్ర పరిజ్ఞానాన్ని విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు. అదే కదా, జీవశాస్త్ర విద్యార్థులు అంటువ్యాధుల కారణాలను తెలుసుకొని తగిన నివారణ చర్యలు తీసుకుంటారు. అంటే వ్యాధులను నివారించడానికి ఏ శాస్త్రం యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు? జీవశాస్త్రం యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఇది ఉపయోగిత విలువ అవుతుంది. జీవశాస్త్రం యొక్క పరిజ్ఞానాన్ని ఆ వ్యాధుల నివారణకి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. చూడండి, వృత్తిపరమైన విలువ అంటే జాబం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవశాస్త్రాన్ని చదివినటువంటి విద్యార్థులు డాక్టర్ వృత్తిని ఎంపిక చేసుకునుట,
లేదా జీవశాస్త్రాన్ని చదివిన విద్యార్థి నర్సు వృత్తిని ఎంపిక చేసుకునుట, లేదా జీవశాస్త్రాన్ని చదివిన విద్యార్థి ఒక మంచి రైతుగా పేరు సంపాదించుకునుట. అంటే జీవశాస్త్ర యొక్క పరిజ్ఞానం ద్వారా ఏదైనా ఒక వృత్తిని చేపడితే అది వృత్తిపరమైనటువంటి విలువ అంటారు. అలాగే నైతిక విలువ. నైతిక అంటే జీవశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా జీవులకు సంబంధించినటువంటి మంచి చెడులను అవగాహన చేసుకుంటే అది నైతిక విలువ అనేటువంటిది అవుతుంది. జీవశాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి విద్యార్థి ప్రకృతిలో ప్రతి జీవరాశికి కూడా జీవించే హక్కు ఉంది కాబట్టి ప్రకృతిలో ఉండేటువంటి ఏ జీవరాశికి కూడా మనము హాని తలపెట్టకూడదు అనే ఒక నిర్ణయానికి రావడాన్ని ఏమంటారంటే నైతిక విలువ. ఈ ప్రకృతిలో జీవించడానికి మనకు ఎంత హక్కు ఉందో ప్రకృతిలోని మిగతా జీవరాశులకు కూడా అంతే హక్కు ఉందని భావించి తన చుట్టూ ఉండేటువంటి జీవరాశులకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఉండడమే కాకుండా జీవరాశుల యొక్క ఎదుగుదలకు తన వంతు తోడ్పాటును అందించడం అనేటువంటిది మొరాలిటీ, నైతిక విలువ, మంచి గుణాలు అదనమాట. ఇక సాంస్కృతిక విలువ అంటే సంప్రదాయాలు అంటే జీవశాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి విద్యార్థి ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తరతరాలకు కొనసాగించడం కోసం వాటిని పాటించడమే సాంస్కృతిక విలువ అనేటువంటిది అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొక్కల పరంగా మనం కొన్ని సంప్రదాయాలను పాటిస్తాం, జంతువుల పరంగా మనం కొన్ని సంప్రదాయాలను పాటిస్తాం. అంటే జీవశాస్త్రాన్ని చదువుకున్నటువంటి విద్యార్థి వివిధ పండుగల సందర్భంలో మొక్కలను పూజించడం లేదా జంతువులని పూజించడం లేదా జంతువులను ఆరాధించడం అనేది ఏ రకమైన విలువ అంటే సాంస్కృతిక విలువ. సంప్రదాయాలను పాటిస్తున్నాడు అంటే ఆ మొక్కలను జంతువులను మనం పరిరక్షించుకోవాలంటే వాటిని మనము పూజించాలి అనేటువంటి విధానంలో. ఇక్కడ ఏంది జస్ట్ జీవశాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాను కాబట్టి ఇక్కడ విలువ ఏమవుతుంది ఉపయోగిత విలువ. చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇలా అడుగుతూ ఉంటాడు, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, కింద 4 విలువలు ఇస్తాడు. ఆ పదాలకు అర్థం చేసుకోగలిగితే చాలు, ఈజీగా మనకు అది ఆన్సర్ కనెక్ట్ అయిపోతుంది. అది నెక్స్ట్ వన్ చూడండి. బ్లూమ్స్ వర్గీకరణలోని జ్ఞానాత్మక రంగంలో అనువాదము, అర్థ వివరణ, బహిర్శీషణం అనేవి ఈ లక్ష్యానికి సంబంధించినవి. ఇన్ ద కాగ్నిటివ్ డొమైన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ, ట్రాన్స్లేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ ఎక్స్ప్లోరేషన్. ఇక్కడ మనకి తెలుసు అనువాదము అంటే ఒక రూపం నుంచి మరొక రూపంలోకి తీసుకురావడం, ఒక రూపం నుంచి మరొక రూపం. ట్రాన్స్లేషన్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అనేటువంటి భావనను Na అనేటువంటి సంకేత రూపంలో తెలియచేయడం, దాన్ని ట్రాన్స్లేషన్ అంటారు, అనువాదం అని చెప్పేసి పిలుస్తారు. అలాగే అర్థ వివరణ, ఇంటర్ప్రిటేషన్ అంటే వ్యాఖ్యానించడం. ఎక్స్ప్లోరేషన్, బహిర్శీషణం అంటే ఉదాహరణలు ఇవ్వడం, ఇల్లుస్ట్రేషన్ అంటాం కదా, అలా ఉదాహరణలు ఇవ్వడం. అర్థ వివరణ అంటే వివరించడమని, వ్యాఖ్యానించడమని, ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవంటే అవగాహనకు సంబంధించిన లక్ష్యాలు ఉన్నాయి కదా. జ్ఞానాత్మక రంగంలో ఉండేటువంటి అవగాహనకు సంబంధించినవే ఈ యొక్క స్పష్టీకరణాలు అన్నీ కూడా. అనువాదం, అర్థ వివరణ, బహిర్శీషణం అనేటువంటివి ఈ లక్ష్యానికి సంబంధించినవంటే అవగాహనకు సంబంధించినవి. నెక్స్ట్ చూడండి. మరి లెర్నర్ ప్రిపేర్స్ ఏ హెర్బేరియం బై ఫాలోయింగ్ ఏ సీక్వెన్షియల్ అండ్ సిస్టమాటిక్ ప్రొసీజర్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ టు దిస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సైకోమోటర్ డొమైన్. అంటే అభ్యాసకుడు వరుస క్రమంలో సక్రమంగా పద్ధతులను అవలంబిస్తూ ఒక హెర్బేరియాన్ని తయారు చేశాడు. ఇది ఈ మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యానికి ఉదాహరణ అని చెప్పేసి లక్ష్యాలు ఇస్తున్నాడు. చూడమ్మా, మానసిక చలనాత్మక రంగంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే స్కిల్, కౌశలం స్కిల్, లేదా దీన్ని మనం నైపుణ్యం అని చెప్పేసి అంటారు. ఆ నైపుణ్యాన్ని సాధించడంలో ఉండేటువంటి ప్రవర్తన లక్ష్యాలు ఏంటంటే అనుకరణ,
హస్తాలాగనం మ్యానిపులేషన్, హస్తలాఘవం, సునిశితత్వం, సమన్వయం, అలాగే సహజీకరణం. ఇవి మానసిక చలనాత్మక రంగంలో ఉండేటువంటి 5 లక్ష్యాల యొక్క వరుస క్రమం. అనుకరణము, హస్తాలాఘవం, సునిశితత్వము, సమన్వయము, సహజీకరణము లేదా స్వభావీకరణం. చూడండి, ఏదైనా మనము ఒక కృత్యాన్ని నేర్చుకోవడంలో మొదటి మెట్టు ఏంటంటే అనుకరణ. ఏదైనా ఒక కృత్యాన్ని నేర్చుకోవడంలో మొదటి మెట్టు ఏంటంటే అనుకరణ. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హెర్బేరియాన్నే తయారు చేయాలి అనుకున్నాడు విద్యార్థి. మరి ఆ హెర్బేరియాన్ని మొదట ఎవరు తయారు చేస్తుంటారు? ఉపాధ్యాయుడు తయారు చేస్తుంటాడు. ఉపాధ్యాయుడు హెర్బేరియాన్ని తయారు చేసేటప్పుడు ఆ ఉపాధ్యాయుడు హెర్బేరియాన్ని ఎలా తయారు చేస్తున్నాడో పరిశీలించడమే అనుకరణ. ఇది నైపుణ్యానికి తొలి మెట్టు లేదా ప్రాథమిక మెట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి సైకిల్ తొక్కడం నేర్చుకోవాలనుకున్నాడు అనుకోండి. మొదట ఏం చేస్తారు? ఎవరైతే సైకిల్ తొక్కుతున్నారో ఆ వ్యక్తిని నిశ్చితంగా పరిశీలించడం లేదా గమనించడం జరుగుతుంది. కాబట్టి ఆ కృత్యం పట్ల ఆసక్తిని పెంచుకొని పరిశీలించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది అనుకరణ. అయితే కృత్యం మీద అప్పటికి పట్టు అనేది ఉండదు. కేవలం ఎవరైతే ఒక కృత్యాన్ని చేస్తున్నారో ఆ వ్యక్తిని పరిశీలించడం లేదా గమనించడం అనేది జరుగుతుంది. ఎప్పుడు పరిశీలిస్తారు? ఆ కృత్యం మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నప్పుడే దాన్ని పరిశీలించడం అనేది జరుగుతుంది. పరిశీలించిన తర్వాత ఆ కృత్యాన్ని తన యొక్క కండరాల వినియోగంతో సాధన చేయడాన్ని హస్తలాఘవం అంటారు. పరిశీలించిన కృత్యాన్ని తన యొక్క కండరాల వినియోగంతో, కాళ్ళు చేతులకు సంబంధించినటువంటి కండరాల వినియోగంతో దానిని సాధన చేయడాన్ని ఏమంటారంటే హస్తలాఘవం అని చెప్పేసి అంటారు. హస్తలాఘవం అనేది ఏదైతే గమనించాడో దానిని తన యొక్క కాళ్ళు చేతుల కండరాలు, మెదడు యొక్క ఆ రెండిటి యొక్క కోఆర్డినేషన్తో ఆ కృత్యాన్ని సాధన చేయడాన్ని హస్తలాఘవం అని చెప్పేసి అంటారు. సాధన చేసినటువంటి కృత్యాన్ని తప్పులు లేకుండా చేయడాన్ని సునిశితత్వము అంటారు. సాధన చేసినటువంటి కృత్యాన్ని తప్పులు లేకుండా వేగంగా స్పష్టంగా చేయడాన్ని సున్నితత్వము అంటారు. రసాయన శాలలో ప్రయోగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా రీడింగ్ని గమనించడం సున్నితత్వము అవుతుంది. జాగ్రత్తగా రీడింగ్ని నమోదు చేయడం సునిశితత్వం అంటుంది. అంటే చేసే పనిని లేదా కృత్యాన్ని ఎలాంటి తప్పులు లేకుండా స్పష్టంగా వేగంగా చేయడాన్ని ఏమంటారంటే సునిశితత్వము అని చెప్పేసి అంటారు. అయితే నెక్స్ట్ వన్ సమన్వయం, కోఆర్డినేషన్. సమన్వయము అంటే అర్థం ఏంటంటే కొన్ని సందర్భాలలో ఒక కృత్యము మరికొన్ని ఉపకృత్యాలను కలిగి ఉంటుంది. ఒక కృత్యము మరికొన్ని ఉపకృత్యాలను కలిగి ఉంటుంది. ఈ కృత్యాలను మరియు ఉపకృత్యాలను మొత్తాన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో ఉపయోగిస్తూ ఆ యొక్క కృత్యాన్ని చేయడాన్ని ఏమంటారంటే సమన్వయము అని చెప్పేసి అంటారు. అంటే కృత్యము కొన్ని ఉపకృత్యాలను కలిగి ఉంటుంది. ఆ ఉపకృత్యాలతో నిర్వహించేటప్పుడు ఉపకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక వరుస క్రమంలో ఒకదాని తరువాత ఒకదానితో వ్యవహరించడాన్ని ఏమంటారంటే కోఆర్డినేషన్, సమన్వయము అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మనం రసాయన శాలలో ప్రయోగాలు చేసేటప్పుడు ఆ యొక్క బ్యూరెట్ని బ్యూరెట్ని తిప్పేటప్పుడు కానీ దాన్ని షేక్ చేసేటప్పుడు కానీ ఈ బ్యూరెట్ తిప్పడానికి షేక్ చేయడానికి రెండింటి మధ్య ఒక కోఆర్డినేషన్ అనేటువంటిది ఉండాలి. అలాగే మనం హెర్బేరియంను తయారు చేయాలి. మరి హెర్బేరియంను తయారు చేసేటప్పుడు ఒక ప్రొసీజర్ అనేటువంటిది ఉంటుంది, ఒక వరుస క్రమం ఉంటుంది. ఏంటి? హెర్బేరియంను చేయాలనుకున్నప్పుడు మొదట మనం ఏం చేయాలి? ఏ మొక్కనైతే మనం సేకరించాలనుకుంటామో ముందు ఆ మొక్కను కట్ చేయాలి, దాన్ని తీసుకురావాలి. తర్వాత దాన్ని ఏం చేయాలి? ప్రెస్సింగ్, దాని మీద కొంత ఒత్తిడిని కలుగు చేయాలి. ఒత్తిడిని కలుగు చేసి దాంట్లో వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఆ తర్వాత ఒక పేపర్ మీద సెల్లోఫిన్ టేప్తో దాన్ని అతికించాలి. దాని మీద ఎలాంటి బూజు పట్టకుండా ఎసిటిక్ యాసిడ్ని దాని మీద ఒక లేయర్ మాదిరిగా పూయాలి. ఇవన్నీ కూడా ఒక క్రమంలో ఉంటాయి.
కాబట్టి అభ్యాసకుడు వరుస క్రమంలో సక్రమంగా పద్ధతులు అవలంబిస్తూ ఒక హెర్బేరియం తయారు చేశాడు అంటే దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే సమన్వయము అవుతుంది. వరుస క్రమంలో సక్రమంగా చేయడాన్ని కోఆర్డినేషన్ అంటారు, సమన్వయము అని. తర్వాత సహజీకరణము లేదా స్వాభావీకరణం, ఒక పనిని సులభంగా తేలికగా అలవాటుగా చేయడాన్ని, ఒక పనిని సులభంగా తేలికగా అలవాటుగా చేయడాన్ని, ఆ పని చేయడం అనేటువంటిది ఒక అలవాటు అయిపోతుంది. అనేక సార్లు నీవు చేయడం ద్వారా నీకు ఆ పని అలవాటు అవుతుంది. ఒక పనిని సులభంగా అలవాటుగా చేయడాన్ని ఏమంటారంటే సహజీకరణం అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటి, అభ్యాసకుడు వరుస క్రమంలో సక్రమంగా పద్ధతులను అవలంబిస్తూ అన్నాడు, ఒక హెర్బేరియాన్ని తయారు చేశాడు అన్నాడు. కాబట్టి ఇక్కడ వరుస క్రమం అనేది ఇంపార్టెంట్. వరుస క్రమంలో సక్రమంగా పద్ధతులను అవలంబిస్తున్నాడు అంటే ఒక సమన్వయంలో చేస్తున్నాడని. ఇదే ప్రశ్న చూడండి, ఒక విద్యార్థి లేదా అభ్యాసకుడు ఉపాధ్యాయుడు తయారు చేసేటువంటి హెర్బేరియాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాడు లేదా నిశితంగా గమనిస్తున్నాడు అంటే అనుకరణ. ఉపాధ్యాయుడు తయారు చేసినటువంటి హెర్బేరియాన్ని గమనించిన విద్యార్థి ఆ రకంగా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే హస్తాలాఘవం, తన సాధన చేస్తున్నాడు. అలాగే అభ్యాసకుడు ఆ యొక్క హెర్బేరియాన్ని తయారు చేయడంలో ఎలాంటి తప్పులు లేకుండా చేస్తున్నాడు అంటే సునిశ్చితత్వం. హెర్బేరియాన్ని తయారు చేయడంలో ఎలాంటి తప్పులు లేకుండా చేస్తున్నాడంటే సునిశ్చితత్వం. మరి హెర్బేరియం తయారీలో ఉండేటువంటి వివిధ దశలను ఒక వరుస క్రమంలో ఉపయోగిస్తున్నాడు అంటే సమన్వయము అవుతుంది. సహజీకరణం అంటే హెర్బేరియాన్ని చాలా సులభంగా హెర్బేరియం చేయడం అనేటువంటి తనకు ఒక అలవాటు అయిపోయినది, చాలా తేలికగా పని చేయగలుగుతున్నాడు అంటే దాన్ని సహజీకరణం. ఇప్పుడు సైకిల్ తొక్కడం అలవాటు అయిపోయిన తర్వాత ఆ పనిని చాలా సులభంగా అంటే తన ప్రవర్తనలో ఆ పనిని ఒక భాగంగా చేసుకోవడం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే కోఆర్డినేషన్, సమన్వయము అవుతుంది. ఇక్కడ ఆర్టిక్యులేషన్ అని చెప్పేసి అంటారు, సమన్వయం అని చెప్పేసి అంటారు. ఇది మానసిక చలనాత్మక రంగంలో ఉండేటువంటి 5 లక్ష్యాలు. దీని మీద ప్రశ్నలు కూడా రకరకాలు అడుగుతుంటాడు. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యము లేదా లక్ష్యము కానిది ఇలా అడుగుతూ ఉంటాడు. అనుకరణము, హస్తాలాఘవము, సునిశ్చితత్వము, సమన్వయము, సహజీకరణం. ఇక్కడ ఆన్సర్ దీనికి సమన్వయము అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, విద్యార్థి కార్సినోజెనిక్ పదార్థాలు మానవునిలో క్యాన్సర్ వ్యాధిని కలిగిస్తాయని ప్రాగుప్తీకరించాడు. భవిష్యత్తును ఊహించడం. ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించింది. ఈ లక్ష్యాలు స్పష్టీకరణకు సంబంధించి ప్రశ్నలు మీరు ఆన్సర్ చేసేటప్పుడు స్టేట్మెంట్ అంత అవసరం లేదు. అక్కడ ప్రవర్తనా మార్పును తెలియజేసే పదాన్ని ఒక్కదాన్ని మనం ఐడెంటిఫికేషన్ చేసుకుంటే చాలు. చూడండి, స్టూడెంట్ ప్రెడిక్ట్స్ దట్ కార్సినోజెనిక్ మెటీరియల్స్ ఆర్ ద కాజ్ ఫర్ క్యాన్సర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ది స్పెసిఫికేషన్, ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించింది. చూడండి, ఇక్కడ జ్ఞానము అనేటువంటి దాంట్లో ఉండే స్పష్టీకరణలు రెండే కదా, జ్ఞప్తికి తెచ్చుకొనుట, గుర్తించుట. జ్ఞప్తికి తెచ్చుకొనుట, గుర్తించుట ఇది కాదు. మరి శాస్త్రీయ అభిరుచి అంటే ఏంటి? పాల్గొనడము, సందర్శించడము, సేకరించడము, ఇవే కదా. పాల్గొనడము, సందర్శించడం, సేకరించడం. నీకు సినిమా అంటే ఇష్టం ఉంటే నువ్వు సినిమాకి వెళ్తావు. కాబట్టి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, కార్యక్రమాలను ఏర్పాటు చేయడం కానీ, అలాగే కార్యక్రమాలు నిర్వహించడం కానీ, ఇలా కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను సేకరించడం కానీ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రాగుప్తీకరించడం కాదు. నెక్స్ట్ వన్ మనకు ఉండేది 2, వినియోగము మరియు హస్తవలాఘవ నైపుణ్యం. హస్తవలాఘవ నైపుణ్యం అంటే ఏంటి? మన కండరాలను వినియోగించి ఏదైనా ఒక నైపుణ్యాన్ని ఏదైనా ఒక నమూనాను తయారు చేస్తే దాన్ని హస్తవలాఘవ నైపుణ్యం అంటారు, మ్యానిపులేషన్ స్కిల్ అంటారు. ఇది కూడా మానసిక చలనాత్మక రంగం, ఇది కాదు. ఇంక ఈ 3 కానప్పుడు ఏమవుతుంది? వినియోగము అవుతుంది. కాబట్టి కారణాలు తెలపడం కానీ, ప్రాగుప్తీకరించడం కానీ, అలాగే పరికల్పన రూపొందించడం కానీ, విశ్లేషణ కానీ, కార్యకరణ సంబంధం కానీ, ఇలాంటి స్పష్టీకరణలన్నీ కూడా ఏమవుతాయి? వినియోగానికి సంబంధించినవి అవుతుంది. మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ముఖ్యంగా మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారంటే అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణలు, వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు.
అందువల్ల అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణ ఒక జాబితా, వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణ ఒక జాబితాను తయారు చేసుకొని ఆ రెండింటిని కానీ మీరు స్టడీ చేసినట్లయితే ఈ రూపంలో అడిగేటువంటి ప్రశ్నకి మీరు సులభంగా ఆన్సరు చేయగలుగుతారు. లేదు ఇలా ఎలిమినేషన్లో వస్తే మీ అన్నీ మనం పోటీ పరీక్షలకు 100% చదవడం ఎవరికి సాధ్యం కాదు. 100% మీరు చదవాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని ముఖ్యమైన అంశాలు మనం అవగాహన చేసుకోగలిగితే ఎలిమినేషన్ విధానంలో తెలియనివి కూడా మనము ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? వినియోగము అవుతుంది. ప్రాగుప్తీకరించడం అంటే భవిష్యత్తుని ఊహించడము అని. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యాసకుడు ఒక సీసా, రబ్బరు బిరడ, వైయాకారపు గొట్టము మరియు బెలూన్లను ఉపయోగించి ఊపిరితిత్తులను పనిచేసే విధానానికి ఒక ప్రత్యామ్నాయ ఉపకరణాన్ని తయారు చేస్తాడు. మరి ఇక్కడ చూడండి, ప్రత్యామ్నాయ ఉపకరణాన్ని తయారు చేయడంలో ఏ వినియోగం ఉంటుంది? కండరాల వినియోగం. కండరాల వినియోగం. మన చేతులను కదిలిస్తేనే కదా ప్రత్యామ్నాయ ఉపకరణం తయారు చేసేది. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉన్నాయి. మరి హస్తలాఘవ నైపుణ్యం అవుతుంది దీనికి ఆన్సర్. అంటే కండరాలను వినియోగించి ఒక నమూనాను తయారు చేయడాన్ని మ్యానిపులేషన్ స్కిల్ అంటారమ్మ. హస్తలాఘవ నైపుణ్యం అని కూడా ఇంతకుముందు ప్రశ్నలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఒక నమూనాను తయారు చేస్తే దాన్ని మ్యానిపులేటివ్ స్కిల్ అని చెప్పేసి అంటారు. సేకరణ భద్రపరచు నైపుణ్యాలు. సేకరణ భద్రపరచు నైపుణ్యాలు అనేటువంటివి మరి కలెక్ట్ చేయడం అనేటువంటిది, ప్రిజర్వ్ చేయడం అనేటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలను సేకరించడం, మొక్కలను భద్రపరచడం అదొక నైపుణ్యం. నివేదన నైపుణ్యం. నువ్వు క్షేత్ర పరిశీలనకు లేదా క్షేత్ర పర్యటనకు వెళ్ళి కొంత సమాచారాన్ని సేకరించావు, లేదా ప్రాజెక్టు పనిలో కొంత సమాచారాన్ని సేకరించావు. ఆ సేకరించిన సమాచారాన్ని రికార్డు చేయడాన్నే నివేదన నైపుణ్యం, రిపోర్టింగ్ స్కిల్. ఆ తర్వాత చిత్రలేఖన నైపుణ్యం, బొమ్మలకు సంబంధించి. ఇది బొమ్మలు గీయడానికి సంబంధించింది కదా. ఇది బొమ్మలు గీయడానికి సంబంధించినది చిత్రలేఖన నైపుణ్యం. నివేదన నైపుణ్యం అంటే సమాచారాన్ని నమోదు చేయడానికి సంబంధించిందే నివేదన నైపుణ్యం. సేకరణ భద్రపరచు నైపుణ్యాలు అనేవి నేరుగా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? హస్తలాఘవ నైపుణ్యము అవుతుంది. మరి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని దీనికి సంబంధించి రిలేటెడ్గా ఉండేటువంటి మరికొన్ని క్వశ్చన్స్ను నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.